జాగ్రత్త. సరే. పుల్లు సింహాలు వస్తాయి, జాగ్రత్త. సరే సరే. పుల్లు సింహాలు రావు చూసుకోండి. మరి ఏంటనుకుంటారు? రాను ఏమీ దొరకట్లా, ఒక్కటే దొరికింది మనకి. ఎత్తుకుంటే పోదాం. పోదాం రండి. అగో అక్కడేదో మెదులుతాను, ఆగండి. అబ్బా ఉడు మిస్ అయిపోయింది. ఏమైందన్నా? దొరికిందా? మిస్ అయిపోయింది కీర్తి ఉడు. అవునా? చుట్టుపక్కల కూడా ఏం లేవు కానీ ఏం కనిపించట్లేదు, ఎక్కడ కూడా మెదట్లేదు పొదలు కూడా. మరి ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఏం దొరకట్లేగా. ఏం చేద్దాం, ఉన్నదే కాల్చుకొని తిందాం, పదండి. సరే అన్న పద. అన్న ఇక్కడ బాగుంది, ఇక్కడ కాల్చుకుందాం. ఎందుకు ఇంకా దూరం? సరే సరే ఇక్కడే కాల్చేద్దాం మరి. సరే మీరు ఇట్లే పట్టుకోండి, నేను కట్టెలు అన్ని రెడీ చేసుకొస్తా. సరే అన్న, తొందర తీసుకురా. అనవసరంగా ఉడు మిస్ అయిపోయింది. రాండి కీర్తి రండి. అరే మన సామాన్లు మసాలా ఇది తెచ్చాం కదా, చెట్టు కింద పెట్టాం కదా, పోయి తీసుకొని రా పో. సరే అన్న. కీర్తి తీసుకురా. ఇదిగో అన్న. అన్న మంచిగా రాయన్నా. మంచిగా రాస్తున్నా, మొత్తం మసాలా మస్తు పట్టిస్తున్నా. పదండి కాలుద్దాం. కీర్తి ఎలా కాలుతుంది? బాగా కాలుతుందన్న. ఇంకేదన్నా దొరుకుంటే బాగుంది. అనవసరంగా ఉడుం మిస్ అయిపోయింది. ఇవాళ దీంతో సరిపెట్టుకుందాం ఇవాళ మనం. సరే అన్న. చక్కగా ఉప్పు కారం మసాలా మంచిగా దట్టించా. ఎట్లయితేనేమి ఏదైతే మనం ఒకటి సాధించాం ఇవాళ భోజనానికి. పట్టుకోరా రఘు. ఏమన్నా ఆకనైతుంది తొందరగా గాని. ఏమిరా కాలొద్దా? కాలుతుంది, కొంచెం ఆగరా. సరే. మాడిపోవడం కాదు, అది ఉడుకుతుంది. నల్లగుంటే మేము మాడిపోయింది అనుకుంటున్నామన్నా. మీరు ఎప్పుడన్నా వేటకు వస్తే తెలుస్తుంది. ఏమో మేము ఎప్పుడు రాలేదు, ఇప్పుడే వచ్చాం. అదే మరి, అందుకే మిమ్మల్ని తీసుకొచ్చా. మేము ఎప్పుడు రాలేదనా? మన ముగ్గురికి సరిపోతుందంటవా? సరిపోద్దన్నా. అనవసరంగా ఉడుం మిస్ అయిపోయింది, లేకపోతే ఇవాళ మనకు ఫుల్గా ఉదును. అవును. పైన వర్షం పడేలాగుంది, తొందరగా కానియండి. అయినా బాగుంటుందన్న, పైన వర్షం కింద ఇది. అన్న ఇంకెంతసేపు అన్నా? ఆకనైతుంది. ఎంతసేపు? కాలుతుంది, కంగారు పడితే అవుతుందా? పచ్చి మాసం తింటారా? అన్న నీతో వేటకొస్తే పెద్ద కోడి ఏదన్నా పెడతావు అనుకుంటే నువ్వు చిన్న కోడిని పెడతాన్నావుగా అన్న. అవును, కోడి పిల్ల ఉన్నట్టుంది. మరేం చేద్దాం, మనకి ఇదే దొరికింది. తిందరు ఫస్ట్ రోజు ఆటకొచ్చే మీరు అంత కలగంటున్నారా? మరి కాకపోతే కాలిపోయినట్ట.
రేయ్ అయిపోయింది ఇంకా కాల్చుడు, ఇంకా ఇది దింపేద్దాం. సరే అన్న. సరే అన్న. రండి రండి. వస్తాను. తినేయండి. సూపర్ ఉందన్న. ఎట్లయితే వాళ్ళకి కడుపు నిండింది. రేపు వద్దాం పాండి వేటకి. సరే అన్న పద. రన్నని అడిగినా చేసిపోదాం. ఏందిరా ఇటు వచ్చినావు? ఏ అన్న అడిగినా పోదాం రా. రే వాన పడి నా పాక కురిసి బురదగుంది, రాళ్ళేరి దాంట్లో వేయాల. నేను రాను ఇప్పుడు. ఏం కాదు రా అన్న. రా. ఏ మా అమ్మ తిడుతుందిరా. రా అన్న. ఏం కాదు రా. ఒరేయ్ వద్దురా, నేను పని చేసుకుంటానంటే తీసుకొని వచ్చావు. ఏం చేస్తానికి రా? నువ్వు రా అన్న, నేను చెప్తా. అబ్బా ఏందిరా వచ్చేది? నడిచి కాళ్ళు లాగుతున్నాయిరా. ఒరేయ్ నువ్వేం చేస్తావో చేసుకో, నాకైతే కాళ్ళు బాగా గుంజుతున్నాయి. నేను ఇక్కడ ఉంటా, నువ్వు వెళ్ళు. అప్పుడే అబ్బకి అయిపోయింది. సరే నేషన్ ఎక్కడే ఉండు. పోరా పో, నేను ఆ చెట్టు కింద పండుకొని ఉంటా. ఇక్కడ ఉన్న తొందరగా పని కానిచ్చి నేను కూడా రెస్ట్ తీసుకోవాలి. ఈ చాని ఇంకేని పోదాం. అయిపోయింది, ఇంకా రెస్ట్ తీసుకుంటా. అరే రఘు, నీకు మతి మరుపు ఎక్కువ అయిపోయిందిరా. ఉచ్చు పన్నావు. అక్కడ గింజను వేస్తేనే కదరా ఏదో ఒకటి వచ్చేది. జేబున గింజను పట్టుకొచ్చావు కదా, వెయ్యి. ఇంకెందాం పద. అబ్బా పంది నాకేనా అన్న. అబ్బా నడిచి కన్ను వస్తున్నాయి. రేయ్ మరి ఎందుకురా తీసుకొచ్చినావు? అన్న నువ్వు ఇంకా పండుకోనేదా? ఒరేయ్ నువ్వెందుకు తీసుకొచ్చావు? నువ్వు అటు పోయినావు ఇటు పోయినావు, ఏంటి వీడెటు పోయినా అని ఆలోచిస్తూ ఉంటే నిద్రే పట్టలేదురా. మరెందుకు గొరగొట్టావు? ఒరేయ్ ఊరికేరా, నిన్ను నమ్మిద్దామని.
ఒరేయ్ సరే గాని అడవిలోకి నన్నెందుకు తీసుకొచ్చావురా? కాసేపు ఆగన్నా తెలుస్తుంది. ఒరేయ్ హాయిగా ఇంటికాడ కూర్చొని నాటుకోడి కోసుకొని తినేది ఈ అడవిలోకి తీసుకొచ్చావు. ఇక్కడ ఏముందో ఏంటో. అరే ఏంట్రా అది అంతగానో మారుస్తుంది? ఇంటికాడంటే కొన్ని కోసుకొని తింటే అన్నావు కదా. ఒరేయ్ నువ్వు ఇక్కడికి వచ్చి చేసింది ఇదా? నువ్వు కేకరా. కేకరా రఘు. ఒరేయ్ రఘు సారీ రా, నీతో వచ్చాను అనవసరంగా పని మొత్తం పాడు చేసుకొని వచ్చానని నేను తిట్టుకుంటూనే ఉన్నాను. నీతో వస్తే అడవి కోళ్ళని ఆటాడుకొని తినొచ్చని ఇప్పుడే తెలిసింది. అరే అన్న నీకు సర్ప్రైజ్ ఇద్దామని నీకేం చెప్పలేదు. పద దీన్ని ఏపుకొని తిందాం. సరే పద. ఏరా రఘు ఇక్కడేంటి చిన్నపాటి వంటగదిలాగే ఉంది కదా? మరి అనుకుంటున్నావు. పదరా ఈరోజు మనకి పండగే. పద నువ్వు వెళ్ళి పుల్లలేరు ఆ కత్తి నేను దీన్ని కోసేస్తా సరేనా? సరే అన్న. ఇక్కడ పెట్టాయి, ఇక్కడ పెట్టాయి. చిన్న చెక్క చేయించుకోవాలా? కొట్టి ఇప్పుడు కొట్టినట్టు ఒకటి గట్టు కింద పెట్టు. అయిపోయిందన్నా. అయిపోయింది దా పట్టుకో, ఇట్లా పట్టుకో కదా. పొయ్యి తీసుకొని వేపుకొని తినేద్దాం. సరే ఇంకోటి అగ్గిపెట్టి. పడుతూనే ఉంది వర్షం బొట్టు మీద. ఓకే పారా పొయ్యి అంటుకుంది, అది పెట్టేద్దాం. అన్న నూనె తీ.
పెట్టు ఏం కాదు. ఒక పక్క అనమాట. సరే. సరే రఘు, ఏంటన్నా అయిపోయిందిరా. అసలు చూస్తా అంటే నేను ఎవరు ఊరుతుంది అన్న తొందరదే ఆకలి అవుతుంది అసలే. సరే అయిపోయింది, ఆకులతే. సరే ఇగో అన్న ఆకులు. చన్ని చూస్తూ ఉంటేనే సూపర్ ఉందిరా. అవునన్నా. బా నోరు ఊడుతుందిరా. అవునన్నా. అవునన్నా మస్తుంది. అన్న ఇక్కడ కొండ ఉందన్న, కొండ చికెన్ చేసుకుందాం. సరే కొండ చికెన్ చేసుకుందాం పారా. ఇవి ముందు కోసేసి కొండ భలేగుంది, కొండ చికెన్ చేసుకుందాం. సరే అన్న పద. సరే పద. आप స్టార్ట్. అక్కడ నుంచి కోడి సౌండ్ వినిపిస్తుంది. స్టార్ట్. ఎక్కడ కోడి సౌండ్ వినిపించట్లే, నాకు వినిపించింది ఇందాక. స్టార్ట్. అబ్బా మళ్ళీ వినిపిస్తుంది, అక్కడ చూద్దాం సౌండ్. ఆగు. స్టార్ట్. అబ్బా 2 కోళ్ళు ఉన్నాయి, వాటిని పట్టుకున్నాం. ఇప్పుడు గట్టిగా చెప్పు డైలాగ్. అబ్బా 2 కోళ్ళు ఉన్నాయి, వీటిని పట్టుకొని కూర వండుకొని తిందాం. అరవకండి. స్టార్ట్. దులుపుకో, మరి దులుపుకో. కొట్టు ఒకసారి. స్టార్ట్. దొరకట్లేదు. స్టార్ట్. ఈ కోళ్ళు నాకు దొరకట్లేదు, వీటిని సంగతి చెప్తాను. స్పీడ్గా. స్టార్ట్. అబ్బా స్టార్ట్. ఈ నాకు దొరకట్లేదు, వీటిని సంగతి చెప్తాగు.
అడుగుతాను. స్టార్ట్ ఉరుకు. ఆగు. స్టార్ట్. ఆగండి. స్టార్ట్. ఆగండి. స్టార్ట్. అరే రఘు ఆగరా, కోళ్ళు ఎక్కడరా? ఎక్కడ? ఆగన్నా. పా పా పా. అరే ఎందుకు ఉరుకుతాను? స్టార్ట్. అరే రఘు ఎక్కడ చూసావురా కోళ్ళు? ఆడే అన్నా. యాడా? అటు పైకి. పైకి అమ్మరా రా రా. సరే పా. ఏడే చూసా అన్న, ఏడే చూసా. ఏడే చూసావా? ఏవిరా ఇక్కడ లేవు కదా? ఏమో అన్నా. దాంట్లో ఏముంది? స్టార్ట్. ఇక్కడంటే ఎక్కడ్రా? ఈ చెట్టు వెనక ఏమన్నా చూసావా? చూడలేదన్నా. స్టార్ట్. ఏరా పని చేసుకునేటోని కోళ్ళు లేవు ఏం లేవు? ఇందాక ఇక్కడే చూశానన్నా. స్టార్ట్. నీ మొహంలే ఏం చూసి ఏమనుకున్నావో? పని చేసుకునేటోని తీసుకొని వచ్చావు. నిజమన్నా అని చెప్పి. నిజమే అన్న, కోర్ సౌండ్ కూడా వినిపించింది. ఏంటి కావు కావు అని ఆడిసిందా? కావు కావు అని ఆడిసింది కోడి. స్టార్ట్. అరే నిజమేరా, కోడి వస్తుంది. రా రా. అన్న ఆగు. సరే రఘు. స్టార్ట్. రా రా రా. ఇటైనా పడుతుంది రా. అవునన్నా. రా. ఆగండి. స్టార్ట్. అరే ఆగో ఇగోరా 2 కోళ్ళు. అవునన్నా. కట్. అగోరా 2 కోళ్ళు. అవునన్నా. ఒక స్టార్ట్. అరే అవిగోరా 2 కోళ్ళు రా. అరే ఈ కోడి దగ్గరికి నువ్వు పో, ఈ కోడి దగ్గరికి నేను పోతా. సరే. చిన్నగా. తప్పుడు చేకు. సరే అన్న. రెండు కోళ్ళ నేనే పట్టేశారా? అవునన్నా. బా ఇవాళ చాలా మంచి పని చేసావురా రఘు. అవునన్నా. మరి ఇందా తిట్టావుగా, ఇక చూసినావు 2 కోళ్ళు. స్టార్ట్. ఇందా తిట్టావుగా అన్న, ఇవి చూసినావు ఇప్పుడు 2 కోళ్ళు. సారీ. స్టార్ట్. సారీరా, పోయి చికెన్ ఫ్రై చేసుకొని తిందాం పదా. కాదన్నా.
ఏరా రఘు, ఏంటన్నా? ఎలా చేసేసా? సూపర్ చేసిన అన్నా. పా పోయి ఫ్రై చేసేద్దాం వీటిని. పా అన్నా. పద స్టార్ట్. పద. పా అన్నా. దా దా అటేడు రా, ఇలా రా. సరే అన్నా. అరే రఘు, ఏంటన్నా? హాయిగా ఖాళీ కూర్చుని మంచిగా తీసుకొచ్చావురా. అవునన్నా. మరి చక్కగా కోడి, అడవి కోడి. కొంచెం కూర మళ్ళీ ఒకసారి. చల్లేయాలా? ఒకటి సార్. బాబాయ్ చెప్పు. బాబాయ్ ఓకేనా? హలో, ఎవరితోటి? ఒకసారి కొన్ని స్టార్ట్. ఏరా రఘు, ఏంటన్నా? ఏంటి ఎట్లయితే ఇలా కోళ్ళు పట్టించావు, స్టార్ట్. ఎట్లయితే ఇలా నాతో కోళ్ళను పట్టించావు. అవునన్నా. అల్లం వెల్లిపాయ మంచిది కాదురా. హలో, చెప్పా. అది సెప్టెంబర్లో జరిగింది. సరే, ఇంతకుముందు సెప్టెంబర్లో జరిగిందా? మళ్ళీ సెప్టెంబర్లో. చెప్పాలి బాగా. ఆడన్నా కట్టా, అమౌంట్ కట్టా. అరే చూసావా, ఇగో 2 కోళ్ళు. అవునన్నా. 2 సంవత్సరాలు ఉంటాయి ఇంకా. చూస్తా ఉంటే అలా తినబుద్ధి అవుతుంది. అవునన్నా. కాల్చుకొని తినేద్దాం. మంట లేదు మరి, వాళ్ళు అంతకుముందు నేను లేను కదా. పంచాయతీ 5 గంటలకు వస్తాయరా? స్టార్ట్. అరే రఘు, ఆ ఓస్ అందుకో. సరే అన్న. ఇదిగో. కూడా అయినా ఎట్లయినంటే స్టార్ట్. సరే సరే బా. ఇప్పుడు కొట్టించుకొచ్చారా? పేరేనా వంట చూసి ఏమో వస్తుంది. పక్క పడట్లేదే దాంతో. ఓకే. వంట బాగా ఉందిరా. అవునన్నా. తొందరరా, నువ్వు రావడమే లేదు. దీన్ని నంపానన్నా, దీన్ని సాత వంపుకుంటే మంటగా తీసుకుంటారు. సరేరా. సరే స్టార్ట్. ఏరా రఘు, ఏంటన్నా? ఎలాగున్నాయి లెగ్ పీసులు? బాగున్నాయన్నా.
పట్టుకోండి. స్టార్ట్. ఏంటన్నా అక్కడ గట్టిగా అనుతున్నావు? ఏముందిరా, ఈ అడవిలో గాలికి అటు ఇటు పోతుంది మంట. అవునా? లేట్ అవుతుంది. అసలే నైట్ చీకటి పడితే పుల్లు సింహాలు వస్తాయి. అవునా? అందుకనే ఇలా కాల్ చేస్తున్నా. మరి తొందరగా గాను ఆకలి అయిపోయింది. అదిగో ఒకటి ఇంకొకటి ఉంది. ముచ్చటే అని చెప్తారా? అనుకోని అంటారు. ఎట్లా కనిపించినాయిరా నీకు? అంటే తవ్వుతా ఉంటే కనిపించినాయి అన్న. స్టార్ట్. అరే, ఈ కోళ్ళు ఎలా కనబడ్డాయిరా నీకు? తవ్వుతా ఉంటే కనిపించినాయి అన్న. ఏం తవ్వుతున్నావురా? బొక్క తవ్వుతున్నా. ఒక్క తవ్వుతున్నావా? అంటే ఆర్పిన పడి వచ్చావా? అవును. అక్కడ కనబడ్డాయా? ఇంకెప్పుడైనా అలా కనబడితే నేను అక్కడే ఉంటా, వచ్చి పిలు. సరే అన్న. నేరా రఘు. ఏంటన్నా? రఘు, ఏంటన్నా? మీ అమ్మ వాళ్ళకి ఎవరికి చెప్పకు, మళ్ళీ తీసుకురాలేదని నిన్ను తిడతారు. సరే సరే చెప్ప. ఇలా కాల్చుకొని తిన్నామని చెప్పకు. అన్న, అడిగి కన్నకి 2 కన్ను ఉన్నాయి. 4 కన్ను అంటే బాగుంది. నువ్వు అవునరా, 4 కాళ్ళు ఉంటాయి. నువ్వు 2 కాళ్ళు, నేను 2 కాళ్ళు తిన్నురా. అవునన్నా. అనవసరంగా 2 కాళ్ళే ఉన్నాయి. ఈసారి 4 కాళ్ళ దాన్ని ఆట ఆడదాం, సరేనా? సరే. ఎనిమిది నిమిషాలు రాదా? 8 నిమిషాలు రాదా? ఏరా రఘు, మంచి కాలుతున్నాయా? అవునన్నా, మంచిగా కాలుతున్నాయి. ఎప్పుడన్నా ఇలాగ ఎవరన్నా కాల్చారా? కానలేదన్నా. ఇలా కాలుస్తే తొందరగా అయిపోతాయిరా. అవునన్నా. మంట మన మాట వినట్లేదు కదా. అవును. అందుకే దాని మాట మనం విందామని ఇలా చేశా. పటావు మళ్ళీ నేను ఎక్కడ పడేస్తాయి. సరే రఘు, ఇలా కీర్తి రాలేదు కదా, మనకి మంచిదైందిరా. అవును. అరే, చేపల కూర మనకు ఒక్క ముక్క లేకుండా బొక్క ముళ్ళులు కాంచిన లేచిందిరా అది. అవునన్నా.
అబ్బో అది ఒక్క చిన్న మొక్క కూడా ఉంచలే. మనమే తినలేకపోయినాం రా. ఏమన్నా ఉల్లిపాయలు అన్నీ కోసేసుకొని రెడీగా పెట్టుకోండి, పొయ్యి అంటించుకొని పెట్టుకున్నాం అంటే ఏం లేవు. వచ్చిందంటే నూనె పోసి కూర వచ్చి ఏం చెప్తావు అంటే అన్న ఉడికిన తర్వాత తీయ అన్న తిందాం. ఆకలి అయితే ఎంత తీయనవుతుంది. ఉడికిందన్న తొందరగా ఆకలి అవుతుంది. తీస్తానా ఇంకా అయిపోయిందిరా. మంచిగా కాలినాయి కూడా. తీసేస్తానా, తినేద్దాం. సరే అన్న. ఏంటి ఇది ఎట్టగలను? అరే ఇవి చూడు ఎలా సూపర్గా కాలాయో. అవునన్నా. స్టార్ట్. నల్లగా బాగా కాగినాయి అన్న. కాగినాయి కాదురా, నల్లగా మంచిగా కాలినాయి. అవునా? సరే వీటిని తినేద్దామా? తినేద్దాం పద. సరే రఘు. రఘు దగ్గర నాడు. పద ఇక్కడ పెట్టుకొని తినేద్దామా? తినేద్దాం. స్టార్ట్. అరే రఘు తినేద్దామా? తినేద్దాం. ఈ స్టోరీ ఏంట్రా? స్టార్ట్. ఏరా రఘు, ఏంటన్నా? పండుకొని కలకన్నట్టు కాదురా కోళ్ళను పట్టడం అంటే. నువ్వు ఒక్కడే వస్తే కోడి కాదు, కోడి బొచ్చు కూడా దొరక్కపోతుండ్రా. అవునా? చూసావా ఎలా పట్టానో? సూపర్ పట్టినా. అది మరి